హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు కర్రీ విశేషాలు ఏంటో తెలుసా? ఎండ్రాయిలు బీరకాయ వండుతున్నా. ఇగో బీరకాయ ముక్కలు, ఇగో ఎండ్రాయిలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు, 2 టమాటాలు వేసాను. ఇది కర్రీ వండుకుందాం. ఎండ్రాయిలు బీరకాయ కర్రీ. కళ్ళు దాకా పెట్టేశాను. దాకా వేడెక్కుతుంది. ఆయిల్ పోసుకుందాం. అంటే ఆయిల్ వేసుకున్నాం. ఏం చేస్తున్నారు? మీ వంటలు అయిపోయినాయా? వంటలు చేస్తారా? నేను చూపించిన ఐటమ్స్ నచ్చినాయా? లైక్ చేశారా? సబ్స్క్రైబ్ చేశారా ఫ్రెండ్స్? చూసారా? లైక్ చేశారా? సబ్స్క్రైబ్ చేశారా? మీ అందరికి అన్నం కూడా తినబుద్ధి అవ్వట్లేదు. నీళ్ళు తాగడం, నీళ్ళు తాగడం సరిపోతుంది. నిన్న వండిన అన్నం అంతా ఎట్లాగా ఉందో చూడండి. రైలు వేసుకుందాం. ఏంటి రైలు వేసుకుందాం. ముందు రైలు వేసుకుంటే బాగా వేసి ఆ నీటి వాసన అనేది రాదు, బాగుంటుంది. బీరకాయ ఎండ్రాయిలు కాంబినేషన్. పచ్చిరేలు లేవు, పచ్చిరేలు రావట్లేదు. బట్ పచ్చిరేలు అయితే ఇంకా బాగుంటుంది. చాలా వేద్దాం. ఇలా రైలు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట కూర. ఆగండి. రొయ్యలు వేయగాక అప్పుడు ఉల్లిపాయలు టమాటా వేసుకున్నాం. కొంచెం విడిగా రైస్ ఉండాలి. మళ్ళీ ఆనియన్స్ వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసేసుకున్నాం. అవి కొంచెం వేగాక మగ్గాక అప్పుడు టమాటా వేసుకున్నాం. బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ అన్నమాట. కాస్త ఉప్పు వేసుకుంటాం, గమ్మున వేయకపోతుంది. కూర సరిపడితే వేసేసుకోవచ్చు. బీరకాయ కూర నీరు బోల్డ్ వస్తుంది. ఈ ఎండాకాలం బీరకాయ కూరలు, ఆనపకాయ కూరలు అదే తినాలి. దోసకాయలు సర్వ చేస్తుంది. మసాలా కూరలు తినకూడదు, వేడి. పసుపు వేసుకుందాం కొంచెం. కూరకు సరిపడగా పసుపు. ఇలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. టమాటా వేద్దాం. అన్నీ మగ్గిపోతాయి, చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. పసుపు వేసాం కదా, టమాటా వేస్తే మగ్గిపోతుంది. కాసేపు మూత పెట్టుకున్నాం, మగ్గుతుంది అట్లాగా. ఏంటమ్మా విషయాలు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా పిల్లలందరూ? వేసవకాల సెలవులకి కదా, అందరూ వెళ్ళిపోయి ఉంటారు.
ఈ డేషాలో ఒక గ్లాసు బియ్యం పెట్టుకోండి. ఒక గ్లాసు బియ్యం పెట్టుకోండి. ఇది వేగుతుంది, ఇది వేగుతుంది చూడండి. వేగుతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, వేగినట్టు. లేదా చక్కగా వేసుకుంటే ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. మగ్గిపోద్ది. ఉప్పు పసుపు వేసాం, ఇంక ఇందులో కారం వేయలేదు. కారం అప్పుడే వేయద్దు, ఇది బాగా మగ్గాలి. ఇందులో నుంచే పొడి నీళ్ళు వస్తుంది. ముందుగా నీళ్ళు పోసామనుకో కూర బాగోదు, చప్పగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు. ఇందులో బోల్డ్ నీరు వస్తుంది, ఆ నీటితోనే అయితే వండేసుకోవచ్చు. కాకపోతే మనం కొంచెం రొయ్యి వేసాము, ఉడకాలి కదా, అందుకని కొంచెం కారం వేసుకొని ఒక్క చిన్న కొంచెం 2 గుప్పులు నీళ్ళలాగా, ఒక చిట్టి నీళ్ళలాగా వేసుకోవాలి. ఇప్పుడైతే నీళ్ళు వేయద్దు. చూడండి, కూర మగ్గాక మీకు తెలుస్తుంది. మూత పెట్టేసుకుందాం అండి. మూత పెట్టేసుకొని ఆ పక్కన రైస్ పెట్టేసుకుందాం. ఈ రైస్ వెనక పెట్టుకుందాం. గిన్నె మాడిపోద్ది, స్టీల్ గిన్నె కదా, మాడిపోద్ది. అదే తర్వాత ఎచ్చబెట్టుకోవచ్చు. చేస్తే రైస్ పెట్టేసాను అండి. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? ఆవకాయ పచ్చళ్ళు పెట్టేశారా? ఆవకాయ పచ్చళ్ళు మేము ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి పెట్టట్లా. కొన్ని సంవత్సరం పచ్చడి ఉంది, అందుకనే ఇంక ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి జోలికి వెళ్ళా. ఆ పచ్చడి జాడీలో ఉంది, చూడాలి. అందరూ ఆవకాయ పచ్చళ్ళు పెట్టారా? వడియాలు, ఆవకాయ పచ్చళ్ళు. ఈ సంవత్సరం వడియాలు కూడా లేవు మాకు. వడియాలు కూడా పెట్టడం కుదరలేదు. మా చెల్లి వస్తే వడియాలు పెట్టును. మరి ఆవిడేమే వాళ్ళ కూతురు డెలివరీ అయ్యిందని రాలేదు. నేను ఒక్కదాన్ని చేయలేను ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను. ఇన్నాళ్ళు చేసేదాన్ని హుషారుగా గబగబా చేసి రోజుకి రోజు కొంచెం 1 కేజీ సగ్బియ్యం తెచ్చుకొని అవి ఉడకబెట్టి పట్టుకునేదాన్ని. ఇప్పుడు ఆ ఓపిక లేదు, చేయడానికి కూడా ఓపిక లేదు, అందుకనే మానేస్తున్నాను. చూసారా, కూర మగ్గుతుంది, అట్లా మగ్గాలి. అలా మగ్గితే అందులో నుంచి బోల్డ్ వాటర్ వస్తుంది. బీరకాయ కూరలోకి బోల్డ్ వాటర్ వస్తుంది. మళ్ళీ వీడియో చూసారు కదా, చూపించానా? నచ్చినాయా? లైక్ చేశారా? సబ్స్క్రైబ్ చేశారా? బెల్ ఐకాన్ కొట్టారా? అందరికీ చెప్పండి, నా వీడియోలు మంచిగా షేర్ చేయండి. అందరితో బెల్ ఐకాన్ కొట్టించండి, ఓకే చేయించండి. మీరు 10 మందికి చెప్తే వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు. అట్లా చెప్పి చేయించండి ఫ్రెండ్స్. మర్చిపోకండి అమ్మా, నా వీడియోలు లైక్లు చేయండి అమ్మా బాగాను. రైస్ అయిపోతే కూర కూడా దగ్గరికి అయిపోద్ది. ఇంకేంటమ్మా, డ్యూటీలకి వెళ్ళే వాళ్ళు డ్యూటీలకి వెళ్తారు, ఇంటికాడ ఉన్నవాళ్ళు ఇంటికాడ ఉంటారు.
పిల్లలు అమ్మమ్మల ఇంటికి నాన్నమ్మల ఇంటికి పిల్లలు వస్తారు ఇప్పుడు సెలవులు కదా, ఈ 2 నెలలు సెలవులు కదా, అందుకని వస్తారనమాట. మా మనవడు వస్తాడనుకుంటే ఇంకా రాలేదు, మరి ఎప్పుడు వస్తాడో మా మనవడు. మా చిన్న అబ్బాయిని పంపిద్దామంటే ఆడు వెళ్తానంటున్నాడు, కానీ ఆయనే వస్తాడంట, పెద్ద ఆయనే వస్తాడంట. నేనే వస్తాను, నేనే తీసుకొస్తాను బాబుని అంటున్నాడు. మొన్న హ్యాపీ బర్త్డే చెప్పాం కదా, అందరూ ప్రేయర్ చేశారా నా మనవడి గురించి? బాగా ప్రేయర్ చేయండి అమ్మా. చూసారా బీరకాయలో వాటర్ వస్తుంది, అదిగో బీరకాయలో వాటర్ వస్తుంది చూడండి, నీరు అట్లా వస్తుంది బీరకాయలు. ఇంకా కారం వేయలేదు మనం, ఇందులో ఉప్పు పసుపు వేసాను అంతే. ఇది ఇట్లాగా మగ్గుతుంది, బోల్డ్ వాటర్ వస్తుంది బీరకాయలో. దగ్గరికి అయ్యాక అప్పుడు కారం వేసుకుందాం, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడే ముందే కారం వేసామనుకో అది ఒక రకంగా ఉంటుంది. ఇంకా బోల్డ్ వాటర్ వస్తుంది ఇందులో. ఇదిగో చూడండి నీళ్ళు ఎలా వస్తుంది, ఇదిగో చూడండి, ఇదిగో మరి నీళ్ళు కూడా వేయలేదు మనం ఇంకా ఇందులో. ఆ బీరకాయలో ఉన్న నీరంతా దగ్గరికి అయిపోతాక ఉంచుకుంటే అప్పుడు కారం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట కర్రీ. ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఫ్రై ఎందుకు, కర్రీ అయితే బాగుంటుంది కదా అని. ఫ్రై అయితే మళ్ళీ చారు పెట్టాలి. నిన్న పప్పు వంకాయ వండాను, అది అలాగే ఉంది. వండడం పారబయడమే అవుతుంది. నేను పప్పు వంకాయ వండానా, బాగుంటుందని, పెసరపప్పు సెలవు చేస్తుందని పప్పు వంకాయ వండాను. ఇదిగో చూడండి, అది అట్లాగే ఉంది, కొంచెం తీసుకున్నాను అంతే. తినరు, వండడమే నా పని, వీళ్ళేమో తినరు. వండకపోతే వండలేదు అంటారు, వండాక తినరు. ఇట్లా పాడు చేయడం అంటే నాకు నచ్చట్లేదు. బోల్ డబ్బులు ఇట్టు కొంటున్నాం కదమ్మా. ఈ పప్పుచారే ఉంచేద్దాం అనుకున్నాను, మళ్ళీ బాగోదు కదా, మళ్ళీ అదే ఏం పెడతాంలే అనేసి ఇంక నేను అప్పుడు ఆ బీరకాయలు తెమ్మంటే తెచ్చారు. తెచ్చాక ఇంకా వండాను, వండుతున్నాను అన్నమాట. నేనైనా తింటాను కానీ ఇవాళ కూర రేపు కూర పిల్లలకి మా ఆయనగారికి పెట్టనండి నేను. అదో చూసారా ఎన్ని నీళ్ళు వస్తున్నాయో చూసారా, అదో కనబడుతుందా బీరకాయలో ఎంత నీరు వస్తుందో అది. అందుకనే బీరకాయలో నీరు ఎక్కువ వేయక్కర్లేదు, దాని నీరుతోనే కూర ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ మూమెంట్లో కారం వేసేసుకుందాం మనం. ఇంకా వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక చెంచా కారం వేసేసుకుందాం అండి. చూడండి చాలామంది రకరకాలుగా వండుతారు బీరకాయ కూర, నేను ఉండే స్టైల్లో నేను వండాను అనమాట. అది కారం ఎక్కువ వేసుకోకండి, ఎండాకాలం కడుపు అంట మసాలాలు తినకండి. ఇది కొత్త కారం, మొన్న కారం ఆడించుకున్నాను, మార్చి నెలలో ఆడించాను కారం. ఎర్రగా లేదనుకోవద్దు, కారం మాత్రం ఏమో ఘాటుగా ఉంది. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఎక్కువ. పచ్చిమిరపకాయల్లో అది ఒక రకమైన కారం ఉంటుంది. ఆ కారం అంట పచ్చిమిరపకాయలు పండు మిర్చి తింటే మంచిదంట. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం, ఆ వాటర్కి సమానంగా సరిపోతుంది. ఆ రెండు కలిపి మిక్స్ అయ్యి కూర బాగా ఉడుకుతుంది అనమాట. అది కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు. చూసారా అది అంటే ఇప్పుడు కారం వేసాం కదా, ఆ రొయ్య అనేది కొంచెం ఉడకాలి. ఎండు రొయ్యలు కదా, లేకపోతే కసకసలు ఆడతాయి. మా ఆయనగారు రొయ్యలన్నీ తీసి పక్కన పెడతారు, తినరు. రైస్ కూడా అయిపోతుంది, రైస్ కూడా అయిపోతే
మాసం కూర నచ్చిందా? బాగా చేశానంటారా? ములక్కాడ ఏట మాసం కూర వండాను కదా ఆదివారం నాడు. ఆ రోజు సంస్కారం అని మర్చిపోయాను, గుర్తు జ్ఞాపకం లేదు నాకు. నేను వెళ్ళలేదు చర్చికి. రాత్రి వచ్చారు పాస్టర్ గారు రాత్రి వచ్చి ప్రేయర్ చేశారు. నూతన వస్తువు ఏది కొనుక్కుని వాళ్ళు కేకేసి ప్రేయర్ చేయించుకుంటానండి. నాకు అలవాటు, ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అండి. రాత్రి వచ్చి ప్రేయర్ చేశారండి భార్యాభర్తలు వచ్చి. తినేటప్పుడు పొడియలు ఎక్కడంటే డబ్బాలు ఇచ్చారు. మా ఫ్రెండు పాలకొల్లు అమ్మాయి పొడియాలు తెచ్చింది, మొన్న ఆదివారం నడిచింది. పొడియాలు, పిండి పొడియాలు బాగా పెట్టింది. నువ్వులు వేసింది కాబట్టి బాగుంటాయి పొడియాలు. చూసారా, అది బీరకాయ కూర అట్లా వస్తుంది అన్నమాట. ఇందులో ఉప్పు కారం చూసుకుందాం. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపడినాయా లేదా చూసుకుందాము. ఇది బాగా దగ్గరకు అయిపోతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచుకోవాలి. భలే కమ్మగా ఉందండి. ఉప్పు పడుతుంది కొంచెం. బీరకాయలు తీపిగా ఉన్నాయి, టేస్ట్ బాగున్నాయి. కారం కూడా సరిపోయింది, అట్టే కారం లేదు, బాగుంది. బీరకాయలు తీపిగా ఉన్నాయి. లేతకాయలు 2 కాయలు పోయినాయి. ఎండాకాలంలో ఎండి అలాగా ఉంటుంది, మరి ఏం చేస్తా. అది అట్లా మగ్గుతుంది. అమ్మా నేను ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంకా ఉడుకొచ్చేస్తుంది, చెమటలు పట్టేస్తుంది. చూసారా నా పేస్ ఎలా ఉందో, ఉడుకు. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనమ్మా, అందరూ బాగున్నారు కదా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.